వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి ఫోన్ ద్వారా డాక్టర్ సలహా తీసుకుంటూ ఇద్దరు నర్సులు డెలివరీ చేశారు. దాంతో పుట్టిన మగ శిశువు ఒక రోజు తర్వాత చనిపోయింది. డాక్టర్ నర్సుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గుండెపుడికి చెందిన శ్రీజ పురిటి నొప్పులతో ఈ నెల 16న వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 17న నొప్పులు రావడంతో డెలివరీ చేయాలని నరేష్ కుటుంబ సభ్యులు డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ని కోరారు. అయితే డాక్టర్ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే నొప్పులు మరింత పెరగడంతో అక్కడే ఉన్న స్టాఫ్ నర్సులు అలాగే ఏఎన్ఎంలు కలిసి శ్రీజ పరిస్థితిని డాక్టర్కు ఫోన్లో వివరించారు. వైద్యురాలు స్టాఫ్ నర్స్కి ఫోన్లో చెబుతూ డెలివరీ చేశారు. మగ శిశువు పుట్టిందని చెప్పి చూపించకుండానే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆ శిశువు చికిత్స పొందుతూ చనిపోయింది. తమ బిడ్డ చనిపోవడానికి డ్యూటీ డాక్టర్ స్టాఫ్ నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ శ్రీజ భర్త నరేష్ వర్ధన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.